లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ నాన్నగారు కార్పొరేటర్ గా ఉన్న హయాంలో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాము అని అంటున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు. గెలిస్తే ఇంకా ఏం చేస్తారు? గెలిస్తే ఏంటంటే మా నాన్న రెండే ముచ్చట్లు చెప్పిండు. ఇప్పుడు లీడింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మరి మీరు బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నారు కదా, మీరు గెలుస్తారనే నమ్మకం ఉందా? 100% గెలుస్తాం మేము, దాంట్లో ఏ డౌట్ కూడా లేదు. మీరు గెలిస్తే ఫండ్స్ తీసుకురాగలము, మేము కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అయినా కూడా మేము బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ ఫండ్స్ తీసుకురాగలము, మా అభివృద్ధిని చేయగలం అనేటువంటి నమ్మకం మీకుందా? మీరు ప్రజలకు ఎలా భరోసా ఇస్తారు? ఇప్పుడు నేను వీళ్ళందరూ ఒకటే ముచ్చట, ఆడబిడ్డలారా మీకు వాళ్ళకన్నా తులం బంగారం 2 తులాల బంగారం వచ్చిందా మన కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. మీ తరపు నుండి ఆడబిడ్డలకే కావచ్చు, మీ పార్టీ ప్రజలకే కావచ్చు, మీ డివిజన్ ప్రజలకే కావచ్చు, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మీరు వాళ్ళకి ఏం వాగ్దానం ఇస్తున్నారు? కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 1వ డివిజన్ నుండి పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి తులా రాజేశ్వరి బాలయ్య మనతో ఉన్నారు. మీ అమ్మగారు పోటీ చేస్తూ ఉన్నారు కదా, మీరు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. మీకు ప్రజలలో ఎలాంటి సమస్యలు వినిపిస్తూ ఉన్నాయి? వాళ్ళ నుండి స్పందన ఎలా ఉంది? సమస్యలు అంటే ప్రధానంగా మాకున్నది శ్మశాన వాటిక. మనిషి జీవితంలో ఎక్కడ ప్రశాంతంగా ఉంటాడు అని ఎవరిని అడిగినా కూడా చచ్చిపోయిన తర్వాత ప్రశాంతత అనేది ఉంటుంది అంటారు. ఎందుకంటే బ్రతుకున్నంత కాలం డబ్బులు, హెల్త్, అది ఇది 150 ఉంటాయి. చచ్చిపోయాక ఖాళీ చేయడానికి కానీ పొందబెట్టడానికి కానీ మాకు జాగలేదు మా డివిజన్లో. ఇప్పుడు మా నాన్న ముంగటుండి లాస్ట్ టర్మ్లో ఫండ్స్ తెచ్చి శాంక్షన్ చేసి అంత ఇప్పుడు పని కూడా స్టార్ట్ అయ్యి మన కమలాగ్రహణంతో కొబ్బరికాయ కొట్టించారు. కానీ అవతల గవర్నమెంట్ వాళ్ళు దాన్ని జర ఆపే ప్రయత్నం చేస్తున్నారు. రీజన్ ఏంటిదిరా బాబు, ఎందుకు ఆపుతారు అంటే దానికి ఒకటే ముచ్చట చెప్తారు, వాగులా కడతారు శ్మశాన వాటిక, దాని ఆగది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, అది ఇదని చెప్తున్నారు. మరి ఇప్పుడు మా డివిజన్లో వాళ్ళని చచ్చిపోతే ఏడేసుకోమంటారు. పక్క డివిజన్లో పోతే అక్కడ వాళ్ళలో చేయరు, ఓన్లీ మా డివిజన్ వాళ్ళు చేసుకోవాలంటారు. ఈ డివిజన్లో పోతే వాళ్ళలో చేయరు. ఒక విషాదమైన సంఘటన ఏం జరిగిందంటే మా డివిజన్లో మా వాడకు పెద్ద మనిషి ఉంటాడు, ఈ పేరు చెప్పను నేను. ఆ పెద్ద మనిషి వర్షాకాలంలో జర కాలం చేసాడు. ఆయన బొందబెట్టవలసిన పరిస్థితి వస్తే వర్షం పడుతుంది, మొత్తం వాగత్తుంది. అది ఎంత బాధాకరం అంటే వాళ్ళ కొడుకు ఆ బాడీని పట్టుకుని లోపల పెట్టి బండలు పెట్టిన పరిస్థితి. మొన్న వేరే ఛానల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు బ్రదర్, మా ఫ్రెండే. అంత విషాదమైన పరిస్థితి చూసి నాన్న శ్మశాన వాటిక శాంక్షన్ చేయించి ఇప్పుడు ఆ పని అనేది నడితే కూడా వాళ్ళు ఆపుతా అంటే బాధాకరం అవుతుంది. ఆపిన వాళ్ళు కూడా బాజాప్తుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దగ్గర తిరుగుతుంది. రేపు వాళ్ళ పార్టీకి ఇట్లా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ఇక్కడ లోకల్లో గెలిస్తే ఆ శ్మశాన వాటిక మీ అందరికి ఎట్లా అవుతుంది? అవుతుందా? మరి ఎవరు గెలవాలి? ఎందుకు గెలవాలి? సచ్చినాకనైనా మీరు ప్రశాంతంగా ఉండాలి. దానికోసమైనా శ్మశాన వాటిక కావాలి. 100% కారు గుర్తుకు ఓటేయాలి. ఒక్క శ్మశాన వాటిక సమస్యనే ఒక్కటి ఉందా? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? పారిశుద్ధ్య సమస్యలు, ఇంకా వేరే ఎలాంటి సమస్యలు వినపడుతున్నాయి ఎక్కువగా? ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మా ఫాదర్ సోషల్ మీడియాలో ఎక్కువ ఉండదు. ఇప్పుడు వచ్చిన పోటీ చేసే వాళ్ళు క్యాండిడేట్ నా ఏజ్ క్యాండిడేట్, నాకు ఒకళ్ళు బావ అవుతారు, ఒకళ్ళు బావమరిది అవుతారు. నా ఏజ్ అంటే నా వయసు ఉన్న వాళ్ళు మా నాన్న మీద పోటీ చేస్తున్నారు. ఇప్పుడు జరిగేది మా నాన్నకు ఆల్రెడీ 15 years నుంచి పొలిటికల్గా ఆయన ఫీల్డ్లోనే ఉన్నాడు, చేస్తున్నారు. ఆయనకు ఉండే కాంటాక్ట్స్ ఉన్నాయి, అన్ని లింక్స్, కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ పని చేస్తే ఎక్కడ అవుతుందని అన్నీ తెలుసు. ఇప్పుడు కొత్త వాళ్ళు నేర్చుకొని చేయాలంటే ఒక 3 సంవత్సరాలు వృధా అవుతుంది. అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి జనాలు. వాళ్ళ స్లోగన్ ఏంటంటే ఇంటింటికి పోతారు, ఇంటింటికి ఏం చేస్తారు, 15 సంవత్సరాలు ఏం చేసిరు, నువ్వు ఏం చేసిరు అని ఒక ముచ్చట మాట్లాడుతాను తీస్తారు. ఏం చేసిరు ఏముందిరా, అయ్యా మీ ఇంటి ముంగట రోడ్డు చూసుకోరా. వాళ్ళ ఇంటి ముంగట ఇప్పుడు ఎవరైతున్నారు, ఈ రోడ్డు ఉన్నా 15 సంవత్సరాల కింద లేదు. ఈ రోడ్డు మన పీరియడ్లోనే అయింది. మా ఊర్లో గుడి అయింది, పోషమ్మ గుడి కాడికి ఆడవాళ్ళందరూ బోనాలు ఎత్తుకోపోతుంటే ఒడ్ల మీదకి వెళ్ళి పడుకుంటా లేచుకుంటూ పోయేటోళ్ళు. ఇప్పుడు ఆ తొవ్వ అయింది. అయ్యప్ప స్వామి భక్తులందరూ వాళ్ళే కలిసి ఒక పెద్ద గుడి కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ తొవ్వ లేకపోతే గుడి కూడా కష్టమే అవ్వదు కదా. మీరు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు, అంటే మీ నాన్నగారు కార్పొరేటర్ గా ఉన్న హయాంలో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాము అని అంటున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు. గెలిస్తే ఇంకా ఏం చేస్తారు? గెలిస్తే ఏంటంటే మా నాన్న రెండే ముచ్చట్లు చెప్పిండు మొన్న ఒక వేరే ఛానల్లో. మా డివిజన్ లో ఉన్న ఆడబిడ్డలందరూ కలిసి ఒక్క జాగలో బతుకమ్మ ఆడుకోవాలనేది ఒకటి చెప్పిండు. ఇంకొక డివిజన్ ఇంకోటి ఏంటంటే ఒక బ్రిడ్జ్ కావాలి మాకు. ఆ బ్రిడ్జ్ అక్కడ ఉన్న పొలాలతో ల్యాండ్ ఓవర్లతో మాట్లాడి ఇటు సైడ్ నుంచి బాసాకు రాణిపురం పోయడానికి ఒక తొవ్వ, ఒక బ్రిడ్జ్ కావాలి. అది ఇప్పుడు ఏ నాయకుడు గెలిచినా కూడా అది చేసే దమ్ము ఎవరికి లేదు, అది అందరికీ తెలుసు. అది ఒక ఈయనతోనే అవుతుంది. జనాలు కూడా అందరూ దాన్ని అబ్జర్వేషన్ చేసి పెట్టుకోవాలి. ఇంకొకటి అందరికి చెప్తున్నా, ఇప్పుడు మీడియా సాక్షిగా, కాళ్ళ మీద పడ్డడానికి ఓట్లు వేయకుర్రి.
ఇలా కాళ్ళ గజ్జైనోడు రేపు మెడ కురితాడు అవుతాడు. దయచేసి ఓటు అనేది చూసుకొని వేయర్రి, అభివృద్ధిని చూసుకోర్రి, జరిగింది చూసుకోర్రి. మీడియాలల్లో వాట్సాప్లల్లో ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రమోషన్ చేసుకున్నంత మాత్రాన వాస్తవం అది కాదు. మీ కళ్ళ ముందు కనబడేది వాస్తవం. గుడి కట్టించి హనుమాన్ గుడి కట్టించింది నాన్న పీరియడ్లో కాదా? పోజమ్మ గుడికి తవ్వచ్చింది నాన్న పీరియడ్లో కాదా? బడి 10వ తరగతి దాకా అయింది నాన్న పీరియడ్లో కాదా? శ్మశాన వాటికి ఒక కొబ్బరికాయ కొట్టింది నాన్న పీరియడ్లో కాదా? 6 కోట్ల ఫండ్స్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. 3 కోట్ల పని జరిగింది. ఇంకా 3 కోట్ల పని ఇప్పుడు మన అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసే కార్యక్రమం ఉన్నది. ఇప్పుడు లీడింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మరి మీరు బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నారు కదా, మీరు గెలుస్తారనే నమ్మకం ఉందా? 100% గెలుస్తాం మేము, దాంట్లో ఏ డౌట్ కూడా లేదు. మీరు కూడా జనరల్ ఒక సర్వే చేసుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, కాంగ్రెస్ మీటింగ్కి వెళ్ళి సర్వే చేసుకోండి, కొంచెం పక్కకి వెళ్ళి చేసుకోండి. మళ్ళీ ఆడపోయి మేము వెళ్తాం అంటే మళ్ళీ అది వేరే అయిపోతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇప్పుడు మీరు గెలిస్తే ఫండ్స్ తీసుకురాగలము, మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అయినా కూడా మేము బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ ఫండ్స్ తీసుకురాగలము, మా అభివృద్ధిని చేయగలం అనేటువంటి నమ్మకం మీకుందా? మీరు ప్రజలకు ఎలా భరోసా ఇస్తారు? ఇప్పుడు నేను వీళ్ళందరూ ఒకటే ముచ్చట, ఆడబిడ్డలారా మీకు వాళ్ళకన్నా తులం బంగారం 2 తులాల బంగారం వచ్చిందా మన కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది? సమాధానం దొరికింది. 100% వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఈ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత మా గవర్నమెంటే ఉంటుంది. మేమందరం కమలాకర్ అన్న మనుషులమే కాబట్టి మాకు డెఫినెట్ గా పనులు అయిపోతాయి. ఇప్పుడు చివరిగా మీరు మీ అమ్మగారికి నిలబడ్డారు కదా, మీ తరపు నుండి ఆడబిడ్డలకే కావచ్చు, మీ పార్టీ ప్రజలకే కావచ్చు, మీ డివిజన్ ప్రజలకే కావచ్చు, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మీరు వాళ్ళకి ఏం వాగ్దానం ఇస్తున్నారు? నేను అందరికి మా యూత్ పిల్లలు మేము అందరం జనరల్ గా మాట్లాడుకుంటా ఉంటాం. మనందరం కలిసి జర ఒక సొసైటీ లాగా ఏర్పడి జర ఎవరికైనా లేని వాళ్ళకు దానికో దీనికో అన్ని చేయాలని చెప్పి మాట్లాడుతున్నాం. అది నేను ఇప్పుడు చెప్పను, అది మేము చేసి చూపిస్తాను మళ్ళీ వచ్చేసరికి. నేను చెప్పను, నేను ఏదైనా చేసి చూపిస్తాను అని చెప్పేసి అంటున్నారు అమ్మగారి కొడుకు. తప్పకుండా అండి, మీరు అనుకున్నట్టు మీ ఆశయం ఎంత గొప్పనైనటువంటి ఆశయమో ఆ ఆశయం నెరవేరాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరపు నుంచి కూడా మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్ అండి.